మామూలుగా ఉండదు. మీ ఎక్స్‌ల మీదొట్టు సినిమా బాగుండకపోతే నన్నడగండి. అంత బావుంటది సినిమా. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివేషనా'. ఈరోజు మనం 'శర్వానంద్' గారి 'నారి నారి నడుము మురారి' సినిమా గురించి మాట్లాడుకుందాం. అవును, నేను సినిమా చూసేసిన. సినిమా చాలా బావుంది. ముందు దాని రివ్యూలోకెళ్ళే ముందు క్లారిటీ ఇవ్వబోతున్నా. సినిమాకెళ్ళేటప్పుడు మీ ఎక్స్ మీద ఒట్టేసుకొననుకోండి. ఎందుకంటే నేను ఎంత సినిమా చూసినా నా ఎక్స్‌ని నేను గుర్తు తెచ్చుకోననుకోండి, తర్వాత గుర్తొచ్చినాక ఇంక బీభత్సం మామూలుగా ఉండదు. మీ ఎక్స్‌ల మీదొట్టు సినిమా బాగుండకపోతే నన్నడగండి. అంత బావుంటది సినిమా. డెఫినెట్‌గా ఇది సామర్ధ్యవంతమైన డైరెక్టర్ తెలిసిందే కదా! 'శ్రీ విష్ణుతో' తీసిన సినిమా. అదే తరహాలో ఉంటది మూవీ. మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తదబ్బా! ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనరు. ఆ మూవీ 'సామర్ధ్యవర్గం' మూవీలో ఎంతైతే నరేష్ గారి క్యారెక్టర్ ఉంటదో, దానికి పోర్ట్రేట్‌గా సేమ్ అదే తరహాలో ఒక కొత్త మేనియాలో ఉంటదనమాట. ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఆయన కొత్త క్యారెక్టర్ చేయడంలో ఆయన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. గతంలో చూసిన పాత సినిమాల నుంచి కొత్త సినిమాలకు కూడా నరేష్ గారి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి చానా ప్లస్. ఇంకా 'శర్వనాథ్' గారి గురించి ఇంగ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన న్యాచురల్ యాక్టింగ్ చానా బాగా చేసినారనమాట. ఓవర్ లేకుండా ఎక్కడ సినిమాకి తగ్గట్టుగా చానా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అలాగే వెన్నెల కిషోర్ గారు గాని, మిగతా నటీనటుల పనితీరు గాని, హీరోయిన్‌లు గాని చానా బాగా చేశారు. చాలా అంటే చానా ఒక పక్కా ఇది పక్కా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మళ్ళీ చెప్తాను, మీ ఎక్స్‌ల మీద ఒట్టి సినిమా బాగుండకపోతే నన్నడగండి. మళ్ళీ చెప్తున్నా, సినిమాకెళ్ళేటప్పుడు ఎక్స్‌ల మీద ఒట్టేసుకెళ్ళండి. నేను సినిమా ఎంత చూసినా నా ఎక్స్‌ని నేను గుర్తు తెచ్చుకోనని ఎళ్ళండి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు గాని, ఫ్యామిలీతో ఎళ్తారు కదా! మీరు సినిమా చూసేటప్పుడు ఏదన్నా గాని మీరు ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల గాని, హీరో బ్యాక్‌గ్రౌండ్ వచ్చేటప్పుడు గాని, మీరెక్కడైనా కొంచెం కనెక్ట్ అయిన్రా, పక్కన మీ ఫ్యామిలీ ఉంటది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరి సినిమాకెళ్ళండి నేను చెప్తున్నా. డెఫినిట్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మీకు గతంలో జరిగిన ఎక్స్‌లు గురించి గాని, మీ గత లవ్ గాని డెఫినిట్‌గా మీకు గుర్తొచ్చేస్తది ఈ మూవీలో. ఓవరాల్‌గా నేను మూవీ గురించి చెప్పాల్సిందేంటంటే 100% ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అబ్బా! ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఫ్యామిలీ సేఫ్ అనమాట. ఫ్యామిలీతో ఎళ్లి చూడాల్సిన సినిమానే ఈ సంక్రాంతికి. నేను చెప్పాల్సిందేంటంటే డెఫినెట్‌గా ఎళ్ళండి. ఫ్యామిలీతో ఎళ్లి పక్కా ఎంజాయ్ చేయండి. సినిమా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. 'నారి నారి నడుము మురారి' బాలకృష్ణ గారు కూడా ఇదే తరహాలో ఒక మూవీ ఆయన 'నానిని' పక్కన పెట్టి తీసిన మూవీ ఏదైతుందో, ఎలా అయితుందో ఇది కూడా అంతే. అదే స్టైల్‌లో ఉండదు గానీ, ఒక డిఫరెంట్ జోనర్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు. పాతదే కాకపోతే ఏంది చెప్తున్నా కదా! మీ ఎక్స్‌ల మీదొట్టు, నా ఎక్స్ మీదొట్టు రేపు సినిమాకెళ్ళేటప్పుడు అప్పుడు ఒట్టేసుకొని పోండి. ఎంత చూసినా నా ఎక్స్‌ని గుర్తు తెచ్చుకొని గుర్తొచ్చిర్రా ఇంగంతే కథమనమాట. ఒక్కసారి గాని వాళ్ళ పాజిటివ్‌నెస్‌ని గుర్తు తెచ్చుకోరాక మీరు ఇంగ జన్మలో కోలుకోలేరు. అలా ఉంటది సినిమా. ఇంకా మెయిన్‌గా నేను ఈ సినిమా గురించి చెప్పడానికి కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ 'శర్వానంద్' గారు చేసే గందరగోళం సినిమా మొత్తానికి హైలైట్. దాంతో పాటు మన నరేష్ గారు గాని, వెన్నెల కిషోర్ గారు గాని వచ్చి వాళ్ళ కామెడీ ట్రాక్స్ గాని, సునీల్ గారు గాని, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ గందరగోళమే సినిమా హైలైట్. ముఖ్యంగా హీరోయిన్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్లామర్‌కి మాత్రమే కాకుండా కథకు ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్స్ వాళ్ళయి. కథని ముందుకు నడిపించే క్యారెక్టర్స్. డెఫినిట్‌గా గ్లామర్స్ అనుకోకుండా మంచి ఒక సినిమా ఒక ఫ్యామిలీతో ఒక ఫీల్ అవ్వాలనుకుంటే డెఫినిట్‌గా ఈ సినిమా చూడండి. గతంలో సీనియర్ సినిమాస్ గాని, రాజసాబ్ సినిమా గాని, ఈ సినిమా చూసుకున్నాను. ఏ సినిమాకి పోటుంటే కాదు, మొత్తం కామెడీ సినిమాలే. అన్నీ కొంచెం మిక్స్‌డ్ అనిపిత్తయి. అన్నీ పాత స్టోరీ లాగా అనిపిస్తయి. మన సీనియర్ హీరోలు గాని, మన 'రవితేజ' గారి సినిమా గాని, నీ ఈరోజే రిలీజ్ అయిన 'అనగనగా ఒక రాజు' గాని, ఈ సినిమా గాని అన్నీ కామెడీ జోనర్. కాకపోతే ఏందంటే ఫ్యామిలీతో చూసి పక్కా రిలాక్స్ అవ్వచ్చబ్బా! ఈ 'నారిన్నర మూర' అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి చాలా మంది 'రవితేజ' గారి మూవీ కొంచెం కంపేర్ చేస్తుర్రు. చాలా మంది 'రవితేజ' గారి మూవీ కొంచెం కంపేర్ చేస్తుర్రు. ఈ సినిమా డెఫినిట్‌గా హీరోయిన్స్ ఉన్నరు అని కూడా కాకుండా వాళ్ళ కథకి ఇంపార్టెన్స్ అనమాట. వాళ్ళు కథను ముందుకు నడిపించే రోల్స్ వాళ్ళయి. గ్లామర్‌కి సంబంధం ఏముండదు. డెఫినెట్ ఫ్యామిలీతో ఎళ్లి చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారని నేను డెఫినెట్‌గా చేసిన మళ్ళీ చెప్తాను. ఈ సినిమా చూసినంత సేపు మన గత ఎక్స్ గురించి మనం టాపిక్ తెచ్చుకున్న అమ్మాయిలని కాదు, అబ్బాయిల గురించనే కాదు, అమ్మాయిలు కాదు. అమ్మాయిలు కూడా ఎళ్ళేటప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్తగా మీ ఎక్స్ బాయ్స్ గురించి గాని ఎవరైనా గాని పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త. అక్కడ జరిగే సీన్స్ జరిగేటప్పుడు ఏదైతే మీ పాస్ట్‌ని గుర్తు తెచ్చుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా 'శర్వానంద్' గారి 'నారి నారి నడుము మురారి' మూవీ సంక్రాంతికి ఫీల్ గుడ్ మూవీ అవ్వబోతుంది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ చూసిన వాళ్ళొస్తే మటుకు మీ ఎక్స్‌లు ఎవరైనా గుర్తొచ్చిన సినిమా చూస్తే డెఫినిట్‌గా కింద కామెంట్ చేసుకొని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూవీ చూసి. మీరు ఒకవేళ ఎళ్ళని వాళ్ళు ఉంటే డెఫినిట్‌గా ఎళ్లి సినిమా చూసేయండి. ఈ పండగకి ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఈ మూవీకెళ్ళేసేయండి. ఆల్రెడీ మనకు 3 మూవీలు ఆల్రెడీ వచ్చేసింది పాత సినిమాలు. అవి చూసేసిన వాళ్ళు ఏదైనా కొత్తగా మళ్ళీ ట్రై చేయాలనుకుంటే ఒక కొత్త కాన్సెప్ట్ పాత సినిమాననుకోని కొత్తగా తీసిర్రనుకోండి డెఫినిట్‌గా బావుంటది సినిమా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పక్కా ఫ్యామిలీతో చూడండి. సామాజికంగా చూసిన వాళ్ళకి ఈ సినిమా గురించి ఒక ఐడియా ఉంటది. అదే టైప్‌లో ఎళ్ళిపోతుంటదబ్బా సినిమా. ఎక్కడ ఓవర్ అనిపించదు. ఎక్కడ తగ్గదు. ఏదంగా సెకండ్ అక్కడక్కడ కొన్ని మైనస్‌లు అంటారు కదా! పేలవం కొంచెం మనం ఇంత సినిమా చూసినప్పుడు అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తది. హై అనిపిస్తది. అయి పట్టించుకోకుండా సినిమా చూడండి. డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో ఎళ్ళండి. అలాగే వైఫ్‌తో ఎళ్ళినప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వైఫ్‌తో ఎళ్ళినప్పుడు మీ ఎక్స్ గురించి జాగ్రత్త. హస్బెండ్‌తో ఎళ్ళినప్పుడు ఎక్స్ మీ ఎక్స్ మీదొట్టు గుర్తు తెచ్చుకొనని ఒట్టేసుకొని ఎళ్ళిపోండి. మొత్తంగా 'నారి నారి నడుమ' సినిమా గురించి చెప్పాలంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అబ్బా! మీ ఎక్స్ మీదొట్టు సినిమా బాగోకపోతే నన్నడగండి. డెఫినిట్‌గా సినిమా హిట్టు. పక్కా హిట్ అయిద్ది. సినిమా పాత స్టోరీ అనుకోండి. కానీ కొత్త కాన్సెప్ట్ అనుకోండి. ఓకే. బాయ్.